నువ్వు నిలబడి దేవుని ఆరాధిస్తున్నావు. మన స్థితిగతులు చూస్తున్న దేవుడు కనుక మనం క్రమంగా ఉండి దేవుని సన్నిధిని గౌరవించి స్తోత్రాలు చెప్పాలి. నోరు తెరవాలి, శబ్దం బయటికి రావాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికి వచ్చిన పాటే ప్రేమించేదని అధికముగా అని పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధితున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధితున్ నిన్ను పూర్ణ బలముతో
పరిస్థితుల మధ్య నువ్వు నలిగిపోతూ నీ అంతరంగంలో కుమిలిపోతున్నావో, నీ అంతరంగంలో వేస్తున్న ఆరాధన మనుషుల పైరూపాన్ని చూడవచ్చేమో. హృదయ రాష్ట్రాలు కలిగిన దేవుడు కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడబోతుండగా నీ హృదయాన్ని తెరిచి దేవుడికి అప్పగిస్తావా? ఏ సమస్య అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ రోగము ఏ బలహీనతైనా సరే, ఏ వేదనతో నువ్వు ఉన్నా సరే, ఏ సంతోషమైనా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, అపరాధంలో చిక్కబడిపోయావా, అంధకారంలో ఉండిపోయావా, ఎవరి సహాయం లేని స్థితిలో ఉండిపోయావా, మనసారా ఈ రాత్రి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. ఆయన ఆదరణించే దేవుడు, గౌరవించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, జవాబు ఈ జీవితంలో నీకు దూరమైన జవాబు ఆయన ఇచ్చే దేవుడు. శతకోటి వందనాలయ్యా, నీవే నా రాజువయ్యా. 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 నీవే నా రాజువయ్యా. చప్పట్లు కొట్టు ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రాలు స్వరమెత్తి, స్వరమెత్తి ఆకాశమును కనబడినట్లుగా స్వరమెత్తి చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలనైనా సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు. ఈ 15వ తేదీ రాత్రికాల సమయంలో నీ దాసురాలు తన కుటుంబంలో బయట ఆవరణంలో ఏర్పాటు చేయబడిన ఈ స్తుతి కూడిక, ఈ కృతజ్ఞత కూడికకు వచ్చిన ప్రతి ఒక్కరి హృదయాలు తెరిచినందుకు స్తోత్రాలు. ప్రతి ఆరాధన వినినందుకు స్తోత్రాలు. ఆ స్తుతి ఆరాధనకు నీ ఒక్కడే యోగ్యుడు.
ఆరాధన